హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో మే 13న అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. అంటే సరిగ్గా 15 రోజుల టైం మాత్రమే ఉంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. అధికార వైసీపీ, టీడీపీ కూటమి మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. వై నాట్ 175 అంటూ సీఎం జగన్ జోరుగా ప్రచారం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డిని పదవి నుంచి దించుతామంటూ కూటమి హోరాహోరీగా ప్రచారం చేస్తుంది. అయితే అందరి దృష్టి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం పైనే ఉంది. ఇప్పటికే పిఠాపురంలో పలువురు సెలబ్రిటీలు పవన్ తరపున ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ప్రచారం నిర్వహించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కూడా జనసేన కోసం ప్రచారం చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని జనసేన నేత నటుడు పృథ్వీ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రేపు 5వ తేదీన మెగాస్టార్ ప్రచారానికి వస్తున్నారు. దుమ్ము దులిపేస్తారు. చిరంజీవి గారు ఇక్కడ అద్భుతమైన పరిపాలన రావాలి, కూటమి అభ్యర్థులు గెలవాలని చెప్పి ఆయన షూటింగ్ కూడా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ నా తమ్ముడు, జనసేన నా తమ్ముడు, పార్టీ నా గుండెల్లో తమ్ముడుంటాడు, ప్రజల గుండెల్లో పవన్ కళ్యాణ్ ఉంటాడు అని చెప్పిన వ్యక్తి మెగాస్టార్. ఆయన మే 5 నుంచి మే 11 వరకు ఎడతెరగని బహిరంగ సభలు నిర్వహిస్తారు. చూసుకోండి, ఒక పక్క చంద్రబాబు నాయుడు, మధ్యలో చిరంజీవి గారు, అటు పవన్ కళ్యాణ్. అసలు ఆ సభ చూస్తుంటేనే జనాలు ఓట్లు గుద్దేస్తారు అంటూ పృథ్వీ చెప్పుకొచ్చారు. పృథ్వీ మాటలు పక్కన పెడితే ఇప్పటి వరకు చిరంజీవి ప్రచారానికి వస్తారనే దానిపై అధికారిక ప్రకటన ఏమి రాలేదు. జనసేన పార్టీ నుంచి కానీ పవన్ కళ్యాణ్ నుంచి కానీ దీనిపై క్లారిటీ రాలేదు. అయితే ఇప్పటికే చిరంజీవి జనసేనకి ఇండైరెక్ట్గా సాయం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జనసేనకి పార్టీ ఫండ్గా 5 కోట్లు ఇచ్చారు మెగాస్టార్. అలానే కూటమి తరపున బరిలోకి దిగుతున్న సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబులకి తన మద్దతు ప్రకటిస్తూ ఇటీవల మెగాస్టార్ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. దీనిపై వైసీపీ నేతలు విమర్శలు కూడా చేశారు. అయితే ఇక మే 5న మెగాస్టార్ చిరంజీవి పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేస్తారంటూ వస్తున్న కథనాలపైన వంగగీత స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారు పిఠాపురం వస్తారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఆయన పిఠాపురం వచ్చినా వంగగీతను ఓడించమని చెప్పారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో నేను ఆయనతో కలిసి పనిచేశాను. అంతకుముందు నేను ఏ క్యాడర్లో ఉన్నా అభిమానిగా ఆయనకు వద్దకు వెళ్లి రక్తదానం చేశాను. చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ రక్తం పంచుకో పుట్టిన తమ్ముడైతే చిరంజీవి గారి ఆశయాల కోసం రక్తం పంచి ఇచ్చిన చెల్లెని నేను. చిరంజీవి గారు అనుకోకుండా పార్టీ పెట్టడం, ఆ పార్టీలోకి నేను వెళ్లడం జరిగాయి. 295 మందిలో 18 మంది నెగ్గితే అందులో నేను ఒకరిని. పిఠాపురం ప్రజలు నన్ను గెలిపించి ఒక ఎమ్మెల్యేగా ఆయనకు అప్పగించారు. చిరంజీవి గారికి నా పనితీరు గురించి తెలుసు, నా మాట తీరు, నా పద్ధతి తెలుసు. ఆయన ద్వారానే నేను ఈ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అయ్యాను. ఆయనకు పేరు వచ్చేలా చాలా కార్యక్రమాలు చేయించాను. పిఠాపురం నియోజకవర్గంలో హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ, పాదగయ క్షేత్రంలో వసతి సదుపాయాలు కల్పించగలిగాం. అంటే చిరంజీవి గారి వల్లే. ఒకవేళ వస్తే తమ్ముడి తరపున ప్రచారానికి వస్తారేమో కానీ చెల్లెల్ని ఓడించమని మాత్రం చెప్పరు అని నాకు సంపూర్ణ విశ్వాసం ఉందని వంగగీత అన్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.